హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటిన్యూ చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఎవ్రీ సండే మనం అనాలిసిస్ చేసుకుంటాం. సో నిన్న మార్కెట్లో ఇవాళ హాలిడే ఉంది కాబట్టి నేను అనాలిసిస్ చేయలేదు నేను. సో రేపు మార్కెట్ రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయని ఇవాళ చేస్తున్నాను. కొద్దిగా వాయిస్ నాది లోగా ఉంటుంది, ఆల్మోస్ట్ ఆల్ 3 days నుంచి నాకు లో ఫీవర్లో ఉంది. సో అందుకోసం కొద్దిగా వాయిస్ అనేది ఎక్కువగా స్ట్రాంగ్గా ఉండదు, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. అండ్ ఇప్పుడు మార్కెట్ మనం చూసామనుకోండి, నిఫ్టీ వచ్చేసి వీక్లీ టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే నిఫ్టీ 25,000 లెవెల్ దగ్గర మార్కెట్ యాజ్ ఆఫ్ నో దగ్గరలో మార్కెట్ అనేది క్లోజ్ చేసింది వీక్లీ టైం ఫ్రేమ్లో. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే నిఫ్టీ వచ్చేసి ప్రీవియస్ వీక్ మార్కెట్ ఏదైతే మేజర్ సపోర్ట్ ఉండేనో అది బ్రేక్ చేసేసింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్లో డౌన్ సైడ్ రావచ్చా ఇంకా అంటే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, ఇంకెక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఇక్కడ మీరు అనుకుంటారు మార్కెట్ ఇంత పడ్డది కదా ఇంకెంత పడుతుంది అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. మార్కెట్ ఇంత పడ్డది కదా అంటే మార్కెట్ ఇంకా పడే ఛాన్సెస్ కూడా ఉంటుంది, ఓకే. సో ఇక్కడ మనకి 25,000 లెవెల్ కాకపోతే ఒక సైకలాజికల్ సపోర్ట్ లెవెల్, అండ్ 24,900 లెవెల్ కూడా ఒక మంచి సపోర్ట్ లెవెలే. ప్రీవియస్లీ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ బౌన్స్ చేసింది. సో ఇప్పుడు మార్కెట్లో బౌన్స్ చేయొచ్చా అంటే చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. బట్ ఓవరాల్గా మనం ఇంట్రాడే టైమింగ్ ప్రకారం ఇంట్రాడేలో డైలీ టైం ఫ్రేమ్ కానీ 1 hour టైం ఫ్రేమ్ కానీ 15 minutes టైం ఫ్రేమ్లో కానీ మనకి ఎర్లీ సైన్స్ అలాంటివి కనిపిస్తే అప్పుడు మనం ప్లాన్ చేయొచ్చు. బట్ యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ మనకి ఇప్పుడు బేరీ స్ట్రక్చర్ కనిపిస్తుంది, వీక్నెస్ కనిపిస్తుంది, ఓకే, నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూస్తున్నాం వీక్లీ టైం ఫ్రేమ్. బ్యాంక్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్లో ఇక్కడ మీరు చూసారనుకోండి, బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్లీ బ్యాంక్ నిఫ్టీ ఈ జోన్స్లో ప్రైస్ అనేది ఈ జోన్స్లో చాలా వీక్స్ మార్కెట్ హోల్డ్ చేయడానికి ట్రై చేసింది, అండ్ హోల్డ్ చేసింది కూడా. మార్కెట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ లెవెల్స్లో హోల్డ్ చేసి అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ దాని తర్వాత ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళింది, అండ్ ఇక్కడ మళ్ళీ ఆల్ టైమ్ హైస్ మార్కెట్ టెస్ట్ చేసింది, న్యూ ఆల్ టైమ్ హైస్. దాని తర్వాత ఇప్పుడు ఈ లెవెల్స్ సస్టైన్ అవ్వకుండా ఇక్కడ మేజర్ ఏదైతే సపోర్ట్ లెవెల్ ఉందో ఆ లెవెల్స్ కింద బ్రేక్ డౌన్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా మేజర్ సపోర్ట్ లెవెల్ దగ్గర బ్రేక్ డౌన్ అయింది. ఇప్పుడు 58,473లో క్లోజ్ చేసింది. ఒకవేళ రేపు ప్రైస్ కనుక కంటిన్యూషన్ అయిందనుకోండి, ఈ లోస్ కనుక బ్రేక్ అయినా అనుకోండి, ఏదైతే వీక్లీ లోస్ ఉన్నాయో అది బ్రేక్ అయిందనుకోండి, బ్యాంక్ నిఫ్టీ 57,800 and 400 వైపు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఓకే, బ్యాంక్ నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ సెన్సెక్స్ వీక్లీ టైం ఫ్రేమ్ చూసుకుందాం, అండ్ దాని తర్వాత మనం డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం, ఓకే. చూసుకుందాం. ఇక్కడ మనం సెన్సెక్స్ మనం చూసామనుకోండి వీక్లీ టైం ఫ్రేమ్లో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ వీక్లో ఆల్మోస్ట్ ఆల్ 3% దగ్గర కరెక్ట్ అయింది. అండ్ ఇక్కడ కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ 3 weeksలో మనం చూసామనుకోండి స్ట్రాంగ్లీ సెల్లింగ్ ప్రెషర్ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 3 weeksలో మనం చూసినట్టయితే 5% దగ్గర మార్కెట్ ఫాలో అయింది. సో ఇంకా డౌన్ సైడ్ రావచ్చా అంటే ఇక్కడ ఒక మేజర్ సపోర్ట్ ఉంది, ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర ప్రైస్ క్లోజ్ చేసింది. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయింది అనుకోండి వీక్లీలో, అండ్ 80,000 వైపు కూడా సెన్సెక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకే. ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. చిన్న టైం ఫ్రేమ్ పెడతాను. సో వీక్లీ టైం ఫ్రేమ్లో మనకు ఒక ట్రెండ్ అనేది క్లియర్లీ కనిపిస్తుంది, మార్కెట్ బెరిష్ ఉంది అని చెప్పి. అండ్ ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి, సో డైలీ టైం ఫ్రేమ్లో కూడా ప్రైస్ అనేది ఈ పర్టికులర్ జోన్ నుంచి మనం అనాలిసిస్ ప్లాన్ చేద్దాం. మార్కెట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఒక మేజర్ సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో, ఓకే. సో ఈ లెవెల్ ఈ క్యాండిల్లో బ్రేక్ డౌన్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు చూసారనుకోండి, ఈ నెక్స్ట్ క్యాండిల్లో మీరు చూస్తే ఒక రివర్సల్ క్యాండిల్ వచ్చింది. దాని నెక్స్ట్ క్యాండిల్ మనం చూసారనుకోండి మళ్ళీ ఇంకొక రివర్సల్ క్యాండిల్, కాకపోతే ఈ పర్టికులర్ పాయింట్ నుంచి రిజెక్ట్ చేసింది, ఓకే. ఈ ఏరియా నుంచి రిజెక్ట్ చేసింది. ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా. ఎప్పుడైతే ఈ లోస్ బ్రేక్ అయినాయో, ఈ ఏదైతే ఇక్కడ ఏదైతే లో ఉందో అది బ్రేక్ అయిందో మార్కెట్ డౌన్ సైడ్ ఫాలో అయింది. ప్రీవియస్ వీడియోస్లో కూడా క్లియర్లీ చెప్పాను, ఈ లెవెల్ కిందికి వెళ్తే డౌన్ సైడ్ రావచ్చు, మళ్ళీ మార్కెట్ 25,000 లెవెల్ వరకు కూడా టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అండ్ ఇప్పుడు మీరు చూసినట్టయితే మార్కెట్ దగ్గర 25,000 లెవెల్ దగ్గరికి రీచ్ అయింది. ఇంకా కంటిన్యూషన్ అవ్వచ్చా అంటే మార్కెట్ ఈ బ్రేక్ అయిందనుకోండి లో, అండ్ ఇంకా డౌన్ సైడ్ కంటిన్యూషన్ రావచ్చు టువర్డ్స్ 24,900 and 24,800 వరకు మార్కెట్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో బుల్లిష్లో ఎప్పుడు ప్లాన్ చేయొచ్చు అంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్ళి అట్లీస్ట్ మార్కెట్ అప్పుడు ఇక్కడ మనకి 25,300 పైన సస్టైన్ అవుతుంది, అప్పుడు ఆలోచించండి. యాజ్ ఆఫ్ నో నా వ్యూ వచ్చేసి బేరిషా ఉంది, సెల్ ఆన్ రైజ్ ఉంది. మార్కెట్ ఇక్కడ నుంచి ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయినా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ స్లైట్లీ పాజిటివ్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళి ఈ లెవెల్ పర్టికులర్ లెవెల్ నుంచి మార్కెట్ కనుక రిజెక్ట్ చేసింది అనుకోండి, అగైన్ ఇక్కడ నుంచి మళ్ళీ బేరిష్ ప్లాన్ చేయొచ్చు.
నిఫ్టీలో. ఓకే, నిఫ్టీ డౌన్ సైడ్ 25,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ 25,000 లెవెల్ దగ్గర ఉంటే కొంచెం సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ సపోర్ట్ తీసుకోకుండా అది బ్రేక్ చేసేసింది అనుకోండి డౌన్ సైడ్కి ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. ఇక్కడ మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు నిఫ్టీలో. ఓకే, క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్, బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ వీక్లీ టైం ఫ్రేమ్లో చెప్పాను మార్కెట్ మేజర్ వీక్లీ సపోర్ట్స్ని బ్రేక్ చేసిందని చెప్పి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా డైలీ టైం ఫ్రేమ్లో అదే పిక్చర్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ క్యాండిల్ అనేది బ్రేక్ డౌన్ అయింది. సో రేపు మార్కెట్ ఈ 2 లోస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక లో ఉంది, ఇక్కడ ఒక లో ఉంది. అది వచ్చేసి మనకి 58,200 లెవెల్ దగ్గర ఉంది. ఇది బ్రేక్ చేసింది అనుకోండి ఇంకా డౌన్ సైడ్ రావచ్చు బ్యాంక్ నిఫ్టీ కూడా. ఇక్కడ కూడా మనం పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ బులిష్లో ప్లాన్ చేయాలంటే అట్లీస్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 59,200 పైన మార్కెట్ సస్టైన్ అవ్వాలి, అప్పుడే ఆలోచించవచ్చు. యాజ్ ఆఫ్ నో 59,200 లెవెల్, 59,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఈ లెవెల్స్ కింద ఉన్నసేపు బ్యాంక్ నిఫ్టీ కూడా బేరిష్గా చూడొచ్చు. ఓకే, క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చూపిస్తాను డైలీ టైం ఫ్రేమ్లో. అండ్ సెన్సెక్స్ వచ్చేసి 81,500 దగ్గర క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ బోత్ సేమ్. అండ్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఈ జోన్లో ఈ క్యాండిల్లో బ్రేక్ డౌన్ అయింది. తర్వాత మార్కెట్ ఇక్కడ ఒక రివర్సల్ క్యాండిల్ మేజర్ సపోర్ట్ లెవెల్ దగ్గర, ఇక్కడ మేజర్ సపోర్ట్ లెవెల్ దగ్గర, దాని తర్వాత ఇక్కడ ఒక రివర్సల్ క్యాండిల్. ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఒక లోస్ బ్రేక్ చేసిందో దాని తర్వాత మార్కెట్ ఈ డౌన్ సైడ్కి వచ్చింది. ఈ పర్టికులర్ పాయింట్ ఇప్పుడు 81,500కి దగ్గరలో ఉంది. ఇప్పుడు ఈ లెవెల్స్ బ్రేక్ అయింది అనుకోండి ఇంకా డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ 81,000, 80,600 అండ్ 80,200 వరకు కూడా టార్గెటెడ్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ పాజిటివ్కి ప్లాన్ చేయాలంటే అట్లీస్ట్ మార్కెట్ ఇక్కడ 82,400 లెవెల్ పైన సస్టైన్ అవ్వాలి, అప్పుడే మనం సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో. యాజ్ ఆఫ్ నో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ వ్యూ వచ్చేసి వీక్లీ టైం ఫ్రేమ్ డైలీ టైం ఫ్రేమ్లో వ్యూ బేరిషే ఉంది. ఓకే, క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. కాల్స్ యాడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం అండ్ మనం పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనం చూసాం అనుకోండి కాల్ సైడే మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది, ఎక్కువగా రైటింగ్ కనిపిస్తుంది ఇక్కడ మీరు చూసినట్టయితే. సో ఇక్కడ మనకి 25,100, 25,200 అండ్ దానిపైన కూడా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 25,000 లెవెల్ అండ్ దాని తర్వాత 24,900 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి. యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ డేటా కూడా మనకి నెగిటివ్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిప్టో చూసుకుందాం. ఓకే, ఇక్కడ నేను క్రిప్టో పెడతాను. సో క్రిప్టో ఇక్కడ మనం ఆల్గో లెవెల్స్ తీసేద్దాం. అండ్ ఆల్గో లెవెల్స్గా పర్ఫెక్ట్లీ వర్క్ చేస్తాయి మనకి ఫ్రైడే రోజు కూడా. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను క్రిప్టో ఓకే డైలీ టైం ఫ్రేమ్ 75 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడతాను క్రిప్టోలో. సో ఆల్మోస్ట్ 2 డేస్ నుంచి కూడా నేను క్రిప్టోలో కూడా యాక్టివ్గా లేను. సో క్రిప్టో ఇక్కడ మనం చూసామనుకోండి క్రిప్టో ఇక్కడ మంచి ఆపర్చునిటీ అయితే ఇచ్చింది. ఇక్కడ మీకు ఈ రేంజ్లో బ్రేక్ డౌన్ అయింది, దాని తర్వాత డౌన్ సైడ్ వచ్చింది అండ్ ఇప్పుడు మళ్ళీ ఈ లెవెల్స్ నుంచి రీటెస్ట్ చేసింది. అండ్ ఇప్పుడు ఈ పర్టికులర్ పాయింట్ నుంచి మళ్ళీ మార్కెట్ కనుక సో ఈ పర్టికులర్ పాయింట్ బిట్కాయిన్ కూడా ఇక్కడ మనం చూసామనుకోండి బిట్కాయిన్ వచ్చేసి 87,500 లెవెల్ కనుక బ్రేక్ అయింది అనుకోండి మళ్ళీ డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ 86,400 అండ్ 86,000 లెవెల్ వరకు రావచ్చు. బిట్కాయిన్ కూడా ఇక్కడ సెల్ ఆన్ రైస్ కనిపిస్తుంది. ఏ పర్టికులర్ ఏరియా ఉందో ఇది ఒక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. 88,800 లెవెల్ అండ్ 88,400 లెవెల్, ఈ 2 లెవెల్స్ రెసిస్టెన్స్. ఓకే, ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మనకి బిట్కాయిన్లో. అండ్ డౌన్ సైడ్కి ఇంకా రావచ్చా అంటే బిట్కాయిన్ ఇంకా డౌన్ సైడ్కి కనిపిస్తుంది. ఒకవేళ ఇది కంటిన్యూషన్ అయిందనుకోండి 84,800 అండ్ 85,000 వరకు కూడా డౌన్ సైడ్ రావచ్చు బిట్కాయిన్లో. అండ్ ఇథేరియంకి వచ్చేస్తే ఇథేరియం కూడా ఆల్రెడీ సెల్ ఆన్ రైజ్. ఇథేరియంలో కూడా ఇక్కడ మీకు ఆపర్చునిటీ వచ్చింది నిన్న, మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చింది. ఇప్పుడు మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియా నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి మళ్ళీ డౌన్ సైడ్ రావచ్చు. ఈ పాయింట్ 28,800 టార్గెట్ ఉంటుంది. ఈ లెవెల్స్ బ్రేక్ అయింది అనుకోండి ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో బిట్కాయిన్ కానీ ఇథేరియం కానీ మీరు ట్రేడ్ చేయాలనుకోండి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో మీరు ట్రేడ్ చేయొచ్చు. FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, ఎక్స్ప్లోర్ చేయండి మొత్తం కూడా. వెళ్ళి చూసిన తర్వాత మీరు రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మా అకౌంట్ ఓపెన్ చేసుకున్నారనుకోండి రిఫరల్ లింక్ నుంచి ఎవరైతే రిఫరల్ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి మన క్రిప్టో ప్రీమియం ఛానల్, దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ ఏదైతే TTT అని ఉందో ట్రెండ్ ట్రేడర్ తెలుగుది, సో అది యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఇంకా మీకు ఎక్కువగా నాలెడ్జ్ రావాలంటే మన యూట్యూబ్ ఛానల్లోనే ప్లేలిస్ట్ క్లిక్ చేశారనుకోండి కోర్స్ ఉంటుంది.
కోర్స్ ఉంటుంది. ఇక్కడ కోర్సు లేకుంటే మీకు ప్లేలిస్ట్ క్లిక్ చేసినా కూడా ఉంటుంది. ఇక్కడ మీకు F&O మాస్టర్ క్లాస్ అని ఉంటుంది, ఫ్రీ మాస్టర్ క్లాస్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ రిగార్డింగ్. సో వెళ్ళి చూడండి. ఫస్ట్ చూసిన తర్వాత నాలెడ్జ్ వస్తుంది. దాని తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి ఫ్యూచర్స్ ట్రేడింగ్. సో ఇక్కడ మీరు ఏదైతే బిట్కాయిన్ కానీ ఇథీరియం కానీ ట్రేడ్ చేయాలంటే అప్పుడు మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వెబ్సైట్ పైన అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు రిఫరల్ లింక్తో. ఓకేనా? సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.